కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జలజీవన్ మిషన్ పనులు పురోగతి సాధించేందుకు ప్రభుత్వం తక్షణం పెండింగ్ బిల్లులను క్రమపద్ధతిలో చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రభుత్వాన్ని కోరింది. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల హోటల్ గ్రాండ్ రిడ్జ్ లో ఆంధ్రప్రదేశ్ ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశంలో సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం స్టేట్ ప్రెసిడెంట్ గా కె రామలింగరాజు, జనరల్ సెక్రటరీగా కె శ్రీనివాస్ ప్రసాద్, హానరీ ప్రెసిడెంట్ గా పివి బలరామరాజు, చీఫ్ అడ్వైజర్ గా ఏ రామారావు, వైస్ ప్రెసిడెంట్స్ గా వి రవికుమార్ రెడ్డి, ఎం మధుకుమార్, ఎల్ వెంకటేశ్వరరావు, సెక్రటరీస్ గా బి శేషగిరిరావు, ఎన్వీఆర్కే రాజు, ట్రెజరర్ గా కె బాలకృష్ణ, జాయింట్ సెక్రటరీస్ గా టివివి సత్యనారాయణ, కెవివి సత్యనారాయణ రెడ్డి, ఎంఎస్ రవికుమార్, ఏ నరసింహనాయుడులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కార్యవర్గం సంతకాలు చేసి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జనరల్ సెక్రటరీ కె శ్రీనివాస్ ప్రసాద్, ట్రెజరర్ బాలకృష్ణ, వైస్ ప్రెసిడెంట్స్ రవికుమార్ రెడ్డిలు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన జలజీవన్ మిషన్ పనులు నిర్వహిస్తున్న తామంతా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, పెండింగ్ బిల్లులు తక్షణం విడుదల చేసి ఆదుకోవాలన్నారు. అదేవిధంగా పెండింగ్ బిల్లులను క్రమపద్ధతిలో చెల్లించాలని, కేంద్రం నుండి రావాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ రాకపోతే రాష్ట్ర ప్రభుత్వం అడ్వాన్సులు చెల్లించి పనుల పురోగతికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుండి తరలివచ్చిన ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్స్ పాల్గొన్నారు. కాంట్రాక్ట్ వర్క్స్ ఆర్డబ్ల్యూఎస్ వర్క్స్ ఇంప్లిమెంట్ చేయడంలో జరుగుతున్న ఇబ్బందుల గురించి చర్చించుకోవడం జరిగింది. అలాగే గవర్నమెంట్ నుంచి రావాల్సిన బకాయిల వసూలు కోసం కార్యాచరణ ప్రకటించడం జరిగింది. దాని ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ బేసిస్లో మా అందరికీ పేమెంట్లు అరేంజ్ చేయాలని కాంట్రాక్టర్లు అందరూ ముక్త కంఠంలో కోరుకోవడం జరిగింది. ఆ విషయమై చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. చిన్న కరెక్షన్. గౌరవ ముఖ్యమంత్రి ఓకే. ఈరోజు కాకినాడలో ఓవర్ వాటర్ సప్లై కాంట్రాక్టర్స్ యొక్క సమస్యల మీద రాష్ట్ర స్థాయిలో సమావేశం ఏర్పరచుకొని వివిధ సమస్యల మీద చర్చలు జరుపుకొని వాటి పరిష్కారానికి ఏ విధంగా మనం ముందుకెళ్లాలనే ఆలోచనలో కార్యవర్గాన్ని నిర్మించుకొని ఆ కార్యవర్గం ద్వారా మా సమస్యల మీద పోరాటం కోసం అందరూ సమావేశమయ్యాం. కార్యవర్గాన్ని కూడా ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడున్న సమస్యలన్నింటినీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి వారి వీళ్ళు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, అది తదితర అధికారులందరికీ సమర్పించుకోవడం కోసం మేము ప్రయత్నాలు సాగిస్తున్నాం. ఈ పేమెంట్లు ఇర్రెగ్యులర్గా అంటే 6 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి రావడం వల్ల మా యొక్క కష్టం అంతా వడ్డీలకి దానికే పోతున్నది. ప్లస్ ఈ 4 నెలలు 5 నెలలు గ్యాప్ రావడం వల్ల బ్యాంక్ యొక్క ఈ ఎన్పీలు బ్యాంకు ఇవన్నీ ల్యాప్స్ అవుతున్నాయి. అట్ ద సేమ్ టైము ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఒకటేసారి పేమెంట్ రావడం వల్ల మా యొక్క టర్నోవర్ అన్నీ పడిపోయి మా యొక్క వ్యాపారం ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. కావున పేమెంట్లు ఎప్పటికప్పుడు ఇప్పించవలసిందిగా కోరుతున్నాము. దీనికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంటింటికి కుళాయి పథకం అనేది రాష్ట్ర స్థాయి మరియు కేంద్ర స్థాయిలో ప్రతిష్టాత్మకమైన పథకము. ఈ పథకాన్ని మేమందరం మాకు ఆర్డబ్ల్యూఎస్ వర్కులు తప్పించి వేరే వర్కులు మాకు పెద్ద తెలియదు. మేము గత 25-30 సంవత్సరాల నుంచి దీని మీద ఆధారపడి మా జీవితాన్ని కొనసాగిస్తున్నాము. ఈ యొక్క ప్రతిష్టాత్మకమైన పథకాన్ని మేము తీసుకుని ఇప్పుడు ఇన్ని రోజులు పేమెంట్ అవనప్పటికీ ఎక్కడా మేము పనులు ఆపకుండా మేము పనులు చేస్తున్నాము. కానీ ఇంకా మేము పనులు ఎదరికి తీసుకెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాము. కాబట్టి మాకు ఈ పేమెంట్లన్నీ త్వరగా ఇప్పించగలరు. ఇప్పించి ప్లస్ ఇప్పుడు మాకు వర్కింగ్ సీజన్, ఈ వర్కింగ్ సీజన్లో పనులు ఆపడం వల్ల ఇటు పేమెంట్ రాక ఒక రకమైన ఇబ్బంది పడుతున్నాము, పనులు పురోగతి లేకపోవడం వల్ల ఇంకో రకంగా ఇబ్బంది పడుతున్నాము. కాబట్టి అన్ని రకాలుగా మేము ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాము. కాబట్టి మాకు రావాల్సిన పెండింగ్ బిల్స్ త్వరగా ఇప్పించి ఈ యొక్క జలజీవన్ మిషన్ ప్రోగ్రాము సక్సెస్ఫుల్గా పూర్తి అయ్యేలాగా మాకు ఒక తోడ్పాటు అందించగలని కోరుతున్నాము. దీనికి సంబంధించి పేమెంట్లు అవన్నీ కూడా ఫాలోఅప్ చేసుకోవడం గురించే ఇవాళ కాంట్రాక్టులు అందరం కలిపి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది.